నేను సస్పెండ్ అయిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చంద్ర. నన్ను ఈ రోజు రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? నా నేరం ఏమిటి? నేను పార్లమెంట్లో నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చెందిన అతిపెద్ద నాయకులను ప్రశ్నలు అడగడం నా నేరం. నేను ఢిల్లీ సేవల బిల్లుపై నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీజేపీలోని అగ్ర నాయకులను న్యాయం చేయమని కోరటం నా నేరం. వారి పాత మేనిఫెస్టోను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోమని అడిగారు. బీజేపీకి అద్దం చూపించాను. నేటి బీజేపీ అద్వానీవాది మరియు వాజ్పేయివాది అని చెప్పారు. పార్లమెంట్లో నిలబడి మమ్మల్ని ఎలా సవాల్ చేస్తాడు, మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు, మాపై ప్రశ్నలు సంధిస్తాడు అనే బాధ వీళ్ళు చాలా శక్తివంతమైన వ్యక్తులు. వీళ్ళు ఏ హద్దుకైనా వెళ్ళగలరు. ఈ వారంలోనే నాకు కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ నుండి 2 నోటీసులు వచ్చాయి. బహుశా ఇది కూడా తనంతకు తానుగా ఒక రికార్డు అవుతుంది. సభలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వరు. ప్రతిపక్ష నాయకుడి మైక్ కట్ చేస్తారు. ఈ వర్షాకాల సమావేశాల్లోనే 3 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేశారు. సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ రింకు మరియు నన్ను. బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారి చూసి ఉంటారు లోక్సభలో ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ